అన్నీ చెప్తున్నారు మరి ఇంకా జస్ట్ ఇప్పుడు హరి సినిమా చూశాను, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను సేపు కొంత ల్యాగ్ ఉంది ఏంటి అని అనిపించిన. సెకండ్ హాఫ్ ఎండింగ్ మటుకు క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ 30 minutes నాకు పొద్దున మెసేజ్ వచ్చింది, లాస్ట్ 30 minutes మిస్ అవ్వద్దు సినిమాని. ఎందుకు ఏముంటుంది నార్మల్ సినిమా లెక్కే కదా అనుకున్నా, బట్ మనిషిలో ఉండే 6 రకాల ఇవి ఉంటాయి కదా, మతం, మాత్సల్యం, క్రోధం, లోపం, మోహం. సో ఇవన్నిటి గురించి అవన్నిటిని ఎలా అధిగమించవచ్చు, మనిషిగా బతకాలంటే ఏం కావాలి అన్న పాయింట్ని కృష్ణుడి పాయింట్ ఆఫ్ ఎలిమెంట్ నుంచి చాలా బాగా డీల్ చేశారు. డైరెక్టర్ విజన్ బాగుంది, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, సో ఎవ్రీథింగ్. సినిమా అయితే నాకైతే చాలా నచ్చింది. ఒక మంచి మెసేజ్ అండ్ థియేట్రికల్గా చూడాల్సిన ఫిలిం. ఖచ్చితంగా థియేటర్లో చూస్తే ఆ వైబ్ కానీ, ఆ లాస్ట్లో ఆ గూస్ బంప్స్ కానీ చాలా చాలా బాగుంటుంది. కృష్ణుడు వచ్చే సీన్స్ కొన్ని ఉంటాయి. సో ఓవరాల్గా సినిమా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఆల్వేస్ ఐ బిలీవ్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్ మన చేతుల్లో లేదు, దేవుడు చేతుల్లో. ఆయన ఎలా వాట్ ఎవర్ రిజల్ట్ ఆయన ఇచ్చినా మనం తీసుకొని ఒకవేళ తప్పు జరుగుతుంటే కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది ఆ భావంతోనే ఉన్నాను. ఇప్పుడు ఆల్సో అదే గత ఓవర్ ఎమోషన్స్ తిరుగుతున్నాయి నాకు. సో నాట్ స్టెబిలైజ్, మేబీ కొంచెం టైం పడుతుంది సెటిల్. బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ ఫర్ బిలీవింగ్ మీ, గివింగ్ సో మచ్ ఆఫ్ బడ్జెట్ ఇన్ టు ద ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్. థ్యాంక్ యూ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్. ఇంతవరకు రాగలిగాను అంటే అది కేవలం మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్ ది ఆడియన్స్ హూ కేమ్ హియర్ టు వాచ్ ద ఫిల్మ్. మీరు ఇచ్చిన టైం అండ్ మా మూవీ కోసం అనేది అది నాకు ఒక ప్రైస్లెస్ గిఫ్ట్ అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారితో చేస్తున్నారు కదా, అనుభవం అయితే చాలా బాగుంది మూవీ. హీరో క్యారెక్టర్, ద వే ఆఫ్ కృష్ణ టోల్డ్ ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ద ఎమోషన్స్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఎమోషన్స్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. కంపల్సరీ అందరూ చూడాల్సిన మూవీ. ఈ జనరేషన్కి అయితే చాలా అవసరం. మన ఎమోషన్స్ని ఎంత కంట్రోల్లో ఉంచుకుంటామో అంత మన లైఫ్లో మనం బాగుంటామన్నది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఇది చాలా అవసరమైన మూవీ. కంపల్సరీ మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి. మూవీని చాలా చాలా బాగుంది. సినిమాలో ఓన్లీ మెసేజ్ ఉందా, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి? కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేవు, మెసేజ్, ఎమోషన్స్ని మనము ఎంత బాగా ఏ సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేయాలి, ఒక కోపాన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, కామాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఒక సిచ్యువేషన్ మంచి చెడు వచ్చినప్పుడు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా బాగా. క్లైమాక్స్ అంటే దేవుడు ఉన్నాడు మేడం, క్లైమాక్స్ చూపించారు. దేవుడు అది మీకు లాస్ట్లో మీరే చూడాలి, మూవీకి వచ్చి మీరు చూడాలి. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 4.5 కంపల్సరీ చూడాల్సిన